ఏజెన్సీ ప్రాంతాల్లో మరోసారి మావోయిస్టుల కదలికలు ఉత్కంఠను రేపాయి. ఈ రోజు కూడా మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చందర్ లడ్డా తెలిపారు. మారేడుమిల్లిలో జియమ్మ వలసలో పోలీసులు మావోయిస్టుల మధ్య మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. మారేడుమిల్లిలోని జియమ్మ వలసలో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆజాద్ దేవ్జీ మృతి చెందారు. అయితే తెలంగాణలో ఇటీవల కొందరు మావోయిస్టులు సరెండర్ కావడంతో ఆ సమాచారం బయటికి వెళ్లి తమ మిషన్ కి ఆటంకాలు కలగవచ్చన్న భయంతో కొంతమంది మావోయిస్టులు ఏపీలోకి వచ్చి షెల్టర్ తీసుకున్నట్లు వెల్లడించారు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్. ఇక ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి చొరబడేందుకు కూడా మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. నవంబర్ 17న ప్రారంభించిన కీలక ఆపరేషన్ లో భాగంగా మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. నిన్న మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మాతో సహా మరో 5 మావోయిస్టులు హతమైనట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ తో మావోయిస్టుల తలదాచుకున్న స్థలాలను కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టి సుమారు 50 మంది కీలక మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆయుధాలు, మ్యాగజైన్లు, వైర్లతో సహా పెద్ద మొత్తంలో సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని కూడా అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర, ఏరియా కమిటీ సభ్యులు, ప్లాటూన్ టీం సభ్యులు వరకు పలువురిని కూడా పట్టుకున్నామని వివరించారు. ఇంటెలిజెన్స్ విభాగం ముందుగానే సమాచారం సేకరించి మావోయిస్టుల ఆలోచనల్ని, ప్రణాళికలను జాగ్రత్తగా గమనించి అనుకూల సమయం చూసి వారిని అదుపులోకి తీసుకున్నామని కూడా చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ముఖ్య నాయకులను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి అని లడ్డా పేర్కొన్నారు.